అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అండ్ బీజేపీ పెద్దలు 2023లో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించిన రోజు నేను చెప్పాను, 2024 ఎన్నికలలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి థర్డ్ ప్లేస్ పడిపోతాడు, సెకండ్ ప్లేస్ జనసేన ఉంటుంది, అప్పుడు ఇంకా కూటమి ఫామ్ అవ్వాలి, సెకండ్ ప్లేస్ జనసేన ఉంటుంది, ఫస్ట్ ప్లేస్ టీడీపీ ఉంటుంది అని చెప్పాను. అండ్ అదే రోజు నేను చెప్పాను, ఈ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదని కూడా చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రకమైనటువంటి విధ్వంసం చేశాడు. సామాన్య ప్రజల దగ్గర వచ్చి ఈ వైసీపీ వాళ్ళు గుడి చేసుకుంటున్నా కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఒక అపార్ట్మెంట్ను ఒక ఫ్లోర్ వేస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, బోర్ వేస్తుంటే డబ్బులు ఇవ్వాలి, షాప్ ఓపెనింగ్ అయితే డబ్బులు ఇవ్వాలి. ఇలా ఓలల్లో అసలు ఒక పని కొత్తదైనా మొదలు పెట్టాడంటే వైసీపీలకు ట్యాక్స్ అన్నట్టుగా డబ్బులు కట్టాలంట. దారుణం ఇది. జనాలు విసిగెత్తిపోయారు. ఎవరైతే ఆ వైసీపీలో భాగంగా ఉండి పంచుకు తిన్నారో వాళ్ళు మాత్రమే జగన్ ఓట్లేశారు. ఇక అవునన్నా కాదన్నా ఏపీలో కొంతమంది ఉంటారు, డబ్బిస్తే చాలు వాళ్ళు ఏది చెప్తే చేస్తారు, ఆ బ్యాచ్ మళ్ళీ వాళ్ళు కొంతమంది ఓట్లేశారు. దానివల్ల జగన్ 39% ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ సామాన్య ప్రజానికంతో పాటు ఉద్యోగుల సంగతి వద్దు. వాళ్ళకి అసలు ఇన్ టైంలో జీతాలు ఇవ్వాల, తర్వాత బోల్డ్ వాళ్ళకి పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి. అండ్ మోర్ ఓవర్ సిపిఎస్ రద్దు చేస్తా ఇదని చెప్పేసి రద్దు కూడా చేయలే. ఇలా చెప్పుకుంటూ పోతే టీచర్లని అసలు ఎంత దారుణంగా అవమానించాడంటే, కరోనా సమయంలో టీచర్ని తీసుకెళ్లి వైన్ షాప్ దగ్గర డ్యూటీలు పెట్టాడు. అండ్ ఆ ప్రవీణ్ ప్రకాష్ ఒక ఆయన ఉన్నాడు, అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్, ఆయన తీసుకెళ్ళేసి ఈ టీచర్లను రకంగా భయభ్రాంతులు గురి చేసేసారు. టీచర్లు వణికిపోసిన పరిస్థితి, వాళ్ళు పాఠాలు చెప్పడం తప్ప ఆయన మిగతా ఏవో చేయాల్సి వచ్చింది. అండ్ జీతాలు లేక నానా రకాల ఇబ్బందులు పడ్డారు. ఇక ఉద్యోగులు అనుకున్నారు, అత్యాశకు పోయి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్నాం, వద్దు అంటే వద్దు, 2024లో ఖచ్చితంగా నాను వైసీపీ కోటేద్దాం అనుకున్నారు. ఇక కూటమి ఫామ్ అయింది, కూటమి కోటేశారు. నేను 2024 ఎన్నికలకు ముందు ఉద్యోగులు కానీ సామాన్య ప్రజలను కానీ రిక్వెస్ట్ చేశాను, వైసీపీ ఓటేయొద్దు, ఈ ఒక్కసారి కూటమికి ఓటేయండి, ఖచ్చితంగా మంచిగా జరిగింది అని చెప్పాను. బై గాడ్స్ గ్రేస్ డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చాయి, జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయి. అమ్మకు వందనమా, ఇంట్లో ఉన్నటువంటి అందరికి కూడా డబ్బు, తల్లికి వందనం, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది చదివితే అంతమందికి డబ్బులు వచ్చేస్తున్నాయి. నాకు ఇప్పుడు చెప్తున్నా, ఉచిత బస్సు ప్రయాణం నాకు అస్సలు ఇష్టం లేదు. ఓకే, సరే అది కూడా పెట్టారు, నడుస్తుంది. ఇక రైతులకు సంబంధించి అది నడుస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నది, నేను ఒక గ్రూప్ 4 ఎంప్లాయీ దగ్గర నుంచి గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ క్యాడర్ ఆఫీసర్ వరకు నేను చెక్ చేశాను సార్. వాళ్ళు బాధ కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో అవమానాలు ఉండేవి, అండ్ జీతం వచ్చేసి ఇన్ టైంలో వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చేసి జీతం ఇన్ టైంలో వస్తుంది తప్ప అప్పుడు ఏవే బకాయిలు అవుతున్నాయి, ఇప్పుడు ఇంకా బకాయిలు పెరిగిపోయినాయి. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పేరు కమిషనర్ అన్నది అపాయింట్ చేశాడు, బట్ ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అయిన మూమెంట్లో ఈ కమిటీ కూటమి గవర్నమెంట్ నుంచి మనం తొలగించేసి, సో కొత్త పియర్స్ సంబంధించి కమిషనర్ నియమించింది లేదు, కమిటీని వేసింది లేదు, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఒక ఐఆర్ ఇచ్చింది లేదు. మెడికల్ ఎన్కాష్మెంట్ అంటారు, సారీ లీవ్ ఎన్కాష్మెంట్, లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు, అంటే లీవ్లకు సంబంధించి అసలు వాడుకున్నప్పుడు డబ్బులు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లీవులు వాడుకోకుండా పని చేస్తే దానిగా ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సో అవి పెండింగ్ ఉన్నాయి. తర్వాత మెడికల్ బిల్లులు పెండింగ్ ఉన్నాయంట, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ ఉన్నాయట. ఇలా చెప్పుకుంటూ పోతే పాపం అది చెప్తున్నారు కదా, ఇప్పుడు జీతం మాత్రమే వస్తుంది, ఇంకా అన్ని పెండింగ్గా ఉన్నాయి, ఎలా బతకాలి మేమని వాళ్ళు అంటున్నారు. ఎస్, నిజంగా తెలంగాణలో ఎలాగైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏసీబీ ద్వారా దాడులు నిర్వహిస్తుందో 100 కోట్లు బయటపడుతుంది తెలంగాణలో. అందులో రోడ్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, ఇక రకరకాల డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారు. సో అలా ఏపీలో కూడా రైట్స్ చేపించి ఆ రకంగా మీరు పట్టుకుంటే అవినీతి డబ్బుని దాన్ని ప్రభుత్వ ఖజానాకి యాడ్ చేసి దాన్ని పంచినా పర్లేదు. అండ్ ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు లంచం తీసుకోవటం అన్నది మా హక్కు అన్న ఇది ఏదైతే ఉందో కొంతమంది ఆ భ్రమ నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. సో సింపుల్ ఈ రోజున అడుగుతున్నది, చంద్రబాబు గారు ఎంప్లాయీస్లో కొంతమంది ఈసారి మీకు ఓటేమని అంటున్నారు, అది కూడా ఎలాగా జగన్కి ఓటేస్తున్న ఆలోచన వాళ్ళకి రావట్లా, సంతోషం, కానీ అది ఎక్కడొచ్చిందని భయం వేస్తుంది నాకు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటని క్రాస్ చెక్ చేశారు. అతని టీం ఉన్నారు కదా, 39% ఎంతో, అందులో 30% ఎటుబరి ఆయన దగ్గర ఉంటారు. వాళ్ళని అలాగే ఉంచి రెచ్చగొడుతూ ఏదో విధంగా బూతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిందలు వేస్తుంటూ వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళతో.
ఈ మధ్యలో న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వారిని జగన్ సైడ్ తిప్పుకోవాలి అంటే మీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం వాళ్ళకి విరక్త కలగాలి. అది ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరుగుతున్నది అదే. మొన్న పయ్యావుల ఆదికేశ్వర్ గారు చర్చలు ఏవో జరిపినా అంటున్నారు ఉద్యోగ సంఘాలతో. చర్చలు ఓకే, రిజల్ట్ ఏంటి? పెండింగ్ బకాయిలు ఎన్ని చెల్లిస్తామని చెప్పారు. డిఏలు కానీ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఏమైంది? అది వాళ్ళు అడుగుతున్నారు సార్. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర వచ్చి చూసుకుంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పిల్లలకి సంబంధించిన చదువులు కావచ్చు, ఇళ్లలో పెద్దోళ్ళకి సంబంధించిన రోగాలు వస్తే అది కావచ్చు, ఇలా వీరికి సంబంధించిన అవసరాలు అంటే అవి కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే అవసరాలు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. బట్ వచ్చే జీతం వచ్చేసి తక్కువే. అండ్ ఏవైతే వీళ్ళకి రావాల్సినవి ఉన్నాయో బకాయిలు అవి వస్తే కదని వీళ్ళు బయట అప్పులు చేశారు. ఇప్పుడు అప్పులు చెల్లించారు, దానికి డబ్బు ఎట్లా? పరువు పోతుందంట. వాళ్ళు పేరుగా గవర్నమెంట్ ఉద్యోగం అనే కానీ బయట ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వాళ్ళకి కొన్ని ఉంటాయండి టార్గెట్లు ఉంటాయి, కొన్ని జాబులు చేసే వాళ్ళకి, ప్రైవేట్ జాబుల వాళ్ళకి. ఆ టార్గెట్లో ఫుల్ఫిల్ అయిపోతే వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ వస్తాయి. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, పేరుగా ప్రభుత్వ ఉద్యోగం అని కానీ మేము అలల్లాడిపోతామని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు సార్. దయచేసి ఈ ప్రభుత్వ ఉద్యోగులని మీ ప్రభుత్వంలో ఒక భాగమని గుర్తించి, అది మీరు గుర్తించారు నో డౌట్, మీరు వాళ్ళు కలిస్తేనే గొప్పగా ముందుకెళ్తున్నారు. ఒక్కసారి అసలు వాళ్ళకి ఏమేమి బకాయిలు ఉన్నాయి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒక ఐఆర్ ప్రకటించి ఆ పిఆర్సీ నియమించి తర్వాత డిఎల్ పెండింగ్ ఉన్నట్లు ఎంత ఇవ్వగలిగే స్కోప్ ఉంది ఏంటో చూసుకొని దయచేసి ఇవ్వండి. కమింగ్ టు మన గుంటూరులో జరిగింది కదా, గుంటూరులో కృష్ణబాబు కాలనీలో వెంకటరామణమూర్తితో ఎవడు ఒక అతను హిజ్రాలను పట్టుకుని ఒక ఆడమని కొట్టి దారుణంగా నానా ఇది చేశారు. కేసు పెట్టినటువంటి రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత రోజు వచ్చేసి అతను అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆ తర్వాత మీరంతా రెస్పాండ్ అయ్యారు. నేను అప్పుడు క్రాస్ చెక్ చేశాను సార్. నా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు 1,00,000 1,50,000 అలా వసూలు చేస్తే ఇప్పుడు టీడీపీ వాళ్ళంట సార్, నేను మరలా రీచెక్ చేసి మరీ చెప్తాను ఈ మాట మీకు. అన్ని చోట్ల ఉందని అనను, బట్ కొన్ని చోట్ల ఉందట, ఇప్పటికే ఉందట. ఏమని అంటే వెళ్ళి వైసీపీ వాళ్ళు కట్టారు కదా ₹1,00,000, మాకు 10,000 ఇవ్వండి చాలు అంటున్నారంట. ప్రజలు ఆ దరిద్రం అన్నది అసలు వద్దని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళది భయంకరమైన దరిద్రం, మాది కొంచెం ఇవ్వండి అంటే ఏమనుకుంటారు చెప్పండి. సింపుల్ లాజిక్ సార్, మీకు తెలియదు కాదు. ఇప్పుడు వాడు బలవంతంగా మీ దగ్గర రూపాయి వసూలు చేసినా ₹1,00,000 వసూలు చేసినా బలవంతంగా వసూలు చేసాడని మాత్రం మైండ్లో ఉండిపోయింది వాడికి. రూపాయి ఇచ్చినా ₹1,00,000 ఇచ్చినా ఉండదు. వైసీపీ హయాంలో ఘోరాతి ఘోరంగా దొరికిన దోచేసుకున్నారు. ఓలల్లో కొంచెం చోట్ల బోర్లు వేస్తున్నప్పుడు సిటీలో కానీ ఊరల్లో కానీ రిపోర్టర్లు వస్తారు. వాళ్ళు రిపోర్టర్లు కాదు, కమిషన్ ఏజెంట్లు అనుకోవాలి. పోలీసులతో రెవెన్యూలతో కుమ్మక్క అయిపోయి బోరు పర్మిషన్ లేకపోతే ఇంక అంతే జలగల్లాగా పిండేస్తారు డబ్బులు. వీళ్ళు కూడా పర్మిషన్ లేదు కదని చెప్పేసి అనకాన్ని ఇచ్చేస్తారు. అదే పర్మిషన్ తెచ్చుకోండి మీరే. నాలా చట్టం ఇది ఉంటుంది, దాని కింద మీరు ఒక ఏరియాలో ఎంత వేయాలి ఏంటి పర్మిషన్ వాళ్ళు ఇస్తారు, దాని తగ్గట్టు వేసుకుంటే సరిపోయేది. వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇవ్వడం ఎందుకు చెప్పండి. మొన్న గుంటూరులో కూడా బోర్ వేసుకునే దగ్గర గొడవ అంట. గొడవ కాదు సారీ, డబ్బులు అడిగాడు ఇవ్వలేదు, అది కూడా 10,000 అంట. ఇవ్వకపోయేసరికి ఇంకా ఆ రకంగా ఆమెను కొడతాం దారుణంగా. ఇది కనపడుతుంది సార్. కనపడకుండా ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల ఇప్పుడే కొంతమంది టీడీపీలో ఏరియాలో ఉన్నటువంటి లీడర్లు ఎవరో కానీ కొత్త ఇల్లు కానీ కొత్త బిల్డింగ్లు కానీ కొత్త స్లాబులు కానీ బోర్లు వేస్తున్నప్పుడు కానీ ఏదైనా వేరే పనులు చేస్తున్నప్పుడు కానీ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారట. ఏంటి సార్, ఈ హిజ్రాలు వెళ్ళి చప్పట్లు కొట్టి డబ్బులు వసూలు చేసుకొస్తూ ఉంటారు. వాళ్ళ వెనక కూడా రాజకీయ నాయకులు ఉన్నారట. బహుశా మన ఈ గుంటూరు అతను గ్యాంగ్లో హిజ్రాలు ఉన్నారండి, వాళ్ళు కూడా అదే టైప్ అయి ఉండొచ్చు. ఏంటి సార్ ఈ దారుణం, ఏంటి దరిద్రం? మొన్న మధ్య నెల్లూరులోనూ ఎక్కడ వచ్చేసి హిజ్రా గ్యాంగ్ల మధ్య గొడవలు కొంతమంది చంపుకున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెనుక కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఏపీలో శ్రీకాకుళం మొదలుకుంటే అటు చిత్తూరు ఇటు అనంతపురం మొత్తం అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా ఒక్క టీడీపీ వాళ్ళు కూడా ఎవరి దగ్గర రూపాయి కూడా వసూలు చేయొద్దు. అలా కనుక వసూలు చేసినట్టు తెలిస్తే డైరెక్ట్ కంప్లైంట్ ముందు ఒక నెంబర్ ఇచ్చేసండి మీరు, ఏం పర్లేదు. మా పార్టీ తరఫున ఎవరైనా వచ్చి కనుక అడిగితే మీ దగ్గర ఉన్న ఆధారాలతో ఫోటోలు పెట్టండి, మీ డీటెయిల్స్ సీక్రెట్గా ఉంచుతాం, కంప్లైంట్ కూడా మేము క్రాస్ ఎక్స్పర్ట్ మీద చర్యలు తీసుకుంటాం, ఒక నెంబర్ ఇచ్చేసేయండి. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, అమ్మయ్య ఇది ప్రజాప్రభుత్వం, అమ్మయ్య ఇది మనం ఓటు వేయాల్సిన ప్రభుత్వం, అమ్మయ్య మనం ఏదో మన గుడ్లో ఇదిగా వైసీపీ ఓటేసారా, బట్ వీళ్ళు చూసా గొప్పగా పరిపాలిస్తున్నారు, అమ్మో ఇక వైసీపీకి వేద్దని మీకేస్తారు ఓటు. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి మీకు ఓట్లు పడ మరలా మీరే రావాలి అన్నా,
ఉద్యోగులకు సంబంధించి ఏమాత్రం అటెన్షన్ అన్నది మిమ్మల్ని దాటి వైసీపీ సైడ్ వెళ్లకుండా ఉండాలి అన్నా దయచేసి ఈ సామాన్య ప్రజానీకం విషయంలో వచ్చేసి డబ్బులు వసూలు చేయడం అనేది టీడీపీ కార్యకర్తల మైండ్లో కూడా రాకూడదు. అది ఫస్ట్ స్ట్రిక్ట్గా అమలుపరచండి. నెంబర్ 2, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఇది, ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే జీతం తప్పక వేరేది ఏమి తెలియదు వాళ్ళకి. ఎవరో ఎందుకు సార్ టీచర్లే తీసుకోండి, అల్లల్లాడిపోతున్నారు వాళ్ళకి పెండింగ్ ఉన్నవి. సో అర్థం చేసుకోండి, వాళ్ళకి చెల్లించాల్సిన స్టెప్ బై స్టెప్ అనే చెల్లించండి ప్లీజ్. మరలా కూటమి గవర్నమెంట్ రావాలి, 15 సంవత్సరాలు కంటిన్యూ కూటమి గవర్నమెంట్ ఉండాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి భారత్ నెంబర్ 1 స్టేట్గా ఉంటుందన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకు కూడా ఉంది సార్. అలా ఉండాలంటే ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో స్టెప్ బై స్టెప్ అని ముందు చెల్లించండి చాలు. తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఒక్కళ్ళ కూడా వాళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీనా, పోరంబోక, హిజ్రానా ఎవరైనా కానీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయొద్దు ప్లీజ్. ఆ రకంగా ఒక నెంబర్ ఇవ్వండి. ఎలాగైతే ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఎలాగైతే ఒక నెంబర్ ఇస్తారో అలా ఎవరైనా కానీ వచ్చి మన పనులు చేసుకుంటున్నప్పుడు వచ్చి డబ్బులు కనుక అడిగారు అంటే ఆ నెంబర్ ఫోన్ చేయమని చెప్పండి. ఆ నెంబర్ అయితే ముందు ఇమీడియట్గా పెట్టేసండి. ఆల్రెడీ ఉంటే ఇప్పుడు అదన్నా చెప్పండి.